హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చాప్టర్ 6 పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఈ చాప్టర్లో ఉన్న ఎగ్జాంపుల్ 1, 2, 3 and 4 గురించి నేర్చుకుంటున్నాం. మీకు ఈ చాప్టర్లో ఉన్న ఆల్ ఎక్సర్సైజెస్ వీడియోస్, ఎగ్జాంపుల్ వీడియోస్ అండ్ ఈ చాప్టర్ ఇంట్రడక్షన్ వీడియో ఈ వీడియో లాస్ట్లో మీకు ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ 1 చూడండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 4 words with or without meaning which can be formed out of the letters of the word rose. So R-O-S-E, where the repetition of letters is not allowed. ఇక్కడ ఒక వర్డ్ ఉంది, రోస్ అని చెప్పి వర్డ్ ఉంది. ఈ వర్డ్లో మనకి 4 letters ఉన్నాయి, R-O-S-E అని. ఈ 4 letters రిపీట్ అవ్వకుండా మనం కొన్ని 4 letter words అనేవి రాయాలి. ఆ లెటర్ వర్డ్స్ అనేవి మనకి మీనింగ్ ఉన్నా మీనింగ్ లేకపోయినా కానీ పర్లేదు, టోటల్గా ఎన్ని వర్డ్స్ వస్తాయి అనేది మనం చూపించాలి. ఓకే, సో సొల్యూషన్ చూడండి. ఫస్ట్ టోటల్ అవైలబుల్ లెటర్స్ ఆర్, సో ఆర్ రోస్లో మనకి 1, 2, 3, 4 లెటర్స్ ఉన్నాయి. టోటల్ పాసిబుల్ పొజిషన్ టు ఫిల్ ద 4 వేకెంట్ ప్లేసెస్. సో ఇక్కడ టోటల్గా మనం 4 letter వర్డ్స్ రెడీ చేయాలి అనుకుంటే ఫస్ట్ ప్లేస్లో వచ్చేసరికి మనం ఆర్ కానీ, ఓ కానీ, ఎస్ కానీ, ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసరికి మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. 4 ఆప్షన్స్లో ఏదైనా కానీ చూస్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఫస్ట్ బాక్స్లో వచ్చేసరికి ఎస్ అని తీసుకున్నాను. ఓకే, సో ఎస్. సో నెక్స్ట్ సెకండ్ ప్లేస్కి వచ్చేసరికి రిపీట్ అవ్వకూడదు అన్నారు కాబట్టి ఎస్ కాకుండా రిమైనింగ్ ఓ కానీ, ఆర్ కానీ, ఈ కానీ ఏదో ఒకటి తీసుకోవచ్చు ఈ సెకండ్ ప్లేస్కి వచ్చేసరికి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 3 letters ఉన్నాయి ఆప్షన్లో. సో 3 letters మనం ఏదైనా చూస్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ నేను ఓ అని చూస్ చేసుకుంటున్నాను. సో ఎస్ అయిపోయింది, ఓ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ పొజిషన్కి వచ్చేసరికి ఆర్ కానీ, ఈ కానీ ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనకు ఆప్షన్స్ వచ్చేసరికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో 2. సో నెక్స్ట్ వచ్చేసరికి నేను ఆర్ని చూస్ చేసుకుంటున్నాను. ఫోర్త్ ప్లేస్కి వచ్చేసరికి మనకి ఇక్కడ సో 1 and only 1 letter మాత్రమే ఉంది. సో 1. సో ఇది వచ్చేసరికి ఈ. ఓకే, సో ఇలాగా మీరు ఎన్ని వర్డ్స్ని క్రియేట్ చేయొచ్చు అంటే టోటల్ వర్డ్స్ వచ్చేసరికి 4 into 3 into 2 into 1. సో 4 3s 12, 12 2s 24, 24 1s 24. సో 24. అంటే టోటల్గా మనము ఈ లెటర్స్ని యూజ్ చేసి ROSE ఈ 4 letters యూజ్ చేసి 24 words రాయొచ్చు. ఓకే, సో దాట్స్ ఇట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 చూడండి. గివెన్ 4 flags ఆఫ్ డిఫరెంట్ కలర్స్, హౌ మెనీ డిఫరెంట్ సిగ్నల్స్ కెన్ బి జనరేటెడ్ ఇఫ్ ఏ సిగ్నల్ రిక్వైర్స్ ద యూజ్ ఆఫ్ 2 flags one below the other. టోటల్ ఇక్కడ 4 different flags ఉన్నాయి అని చెప్తున్నారు. సపోజ్ ఫస్ట్ ఫ్లాగ్ వచ్చేసరికి మనం కలర్ రెడ్ అని తీసుకున్నాం అనుకోండి. సో ఫస్ట్ ఫ్లాగ్ కలర్ వచ్చేసరికి నేను రెడ్ తీసుకుంటున్నాను. సో రెడ్. సెకండ్ ఫ్లాగ్ వచ్చేసరికి బ్లూ అండ్ థర్డ్ ఫ్లాగ్ వచ్చేసరికి గ్రీన్. ఫోర్త్ ఫ్లాగ్ బ్రౌన్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఇట్లాగా ఓన్లీ సింగిల్ కలర్తోనే 4 flags ఉన్నాయి అని చెప్తున్నారు. అయితే ఈ 4 flags డిఫరెంట్ 4 flagని యూజ్ చేసి డిఫరెంట్ సిగ్నల్స్ దగ్గర సిగ్నల్ రిక్వైర్మెంట్కి 2 flags మీరు రెడీ చేసినట్లయితే టోటల్గా ఎన్ని వస్తాయి అని అడుగుతున్నారు. మీరు రైల్వే స్టేషన్లో చూసే ఉంటారు, ట్రైన్ వెళ్ళేటప్పుడు మనకి గ్రీన్ ఫ్లాగ్ చూపిస్తారు అండ్ ట్రైన్ స్టాప్ అయ్యేటప్పుడు రెడ్ ఫ్లాగ్ చూపిస్తారు. సో ఇవి ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. ఇట్లాగా 2 కాంబినేషన్స్లో తీసుకున్నట్లయితే టోటల్గా ఎన్ని పేర్స్ వస్తాయి అనేది మనం చెక్ చేయాలి. సో ఫస్ట్ వచ్చేసరికి నేను రెడ్ అండ్ గ్రీన్ తీసుకుంటున్నాను అనుకోండి. అంటే ఫస్ట్ ఫ్లాగ్కి నేను ఇక్కడ 2 different కలర్స్ యూస్ చేయమన్నారు కాబట్టి సో రెడ్ ఫ్లాగ్ ఒకటి, గ్రీన్ ఫ్లాగ్ ఒకటి నేను ఓన్లీ సింగిల్ హ్యాండ్తో పట్టుకొని ఇలా చూపించాను అనుకోండి, రెడ్ అండ్ గ్రీన్. ఇది ఒక కాంబినేషన్. సో ఇట్లాగా టోటల్గా ఎన్ని ఫ్లాగ్స్ వస్తాయి. నెక్స్ట్ రెడ్ అండ్ బ్రౌన్ తీసుకోవచ్చు, రెడ్ అండ్ బ్లూ తీసుకోవచ్చు, నెక్స్ట్ గ్రీన్ అండ్ బ్రౌన్ తీసుకోవచ్చు, గ్రీన్ అండ్ బ్లూ తీసుకోవచ్చు, గ్రీన్ అండ్ రెడ్ తీసుకోవచ్చు, నెక్స్ట్ మళ్ళీ బ్రౌన్ అండ్ గ్రీన్ తీసుకోవచ్చు, బ్రౌన్ అండ్ బ్లూ తీసుకోవచ్చు, బ్రౌన్ అండ్ రెడ్ తీసుకోవచ్చు. ఇట్లాగా టోటల్గా ఎన్ని వస్తాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో సొల్యూషన్ చూడండి. ఫస్ట్
సో ఫస్ట్ ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, 2 ఫ్లాగ్ సిగ్నల్ యూజింగ్ 4 డిఫరెంట్ ఫ్లాగ్స్. 4 డిఫరెంట్ ఫ్లాగ్ని యూజ్ చేసుకొని 2 ఫ్లాగ్ సిగ్నల్ని యూజ్ చేయాలి అని చెప్తున్నారు. ఓకే, సో ఫస్ట్ టాప్ ఫ్లాగ్ పొజిషన్ తీసుకుంటున్నా నేను. టాప్ ఫ్లాగ్ పొజిషన్. సో టాప్ ఫ్లాగ్లో వచ్చేసరికి మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 4 ఆప్షన్స్లో నేను రెడ్ తీసుకున్నాను. అంటే టాప్ ఫ్లాగ్లో వచ్చేసరికి మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. సో వీ హ్యావ్ 4 చాయిసెస్. నెక్స్ట్ వచ్చేసరికి సో సెకండ్ ఫ్లాగ్ వచ్చేసరికి ఆల్రెడీ రెడ్ తీసుకున్నా కాబట్టి మళ్ళీ రెడ్ తీసుకోకుండా రిమైనింగ్ 3లో ఏదో ఒకటి చూస్ చేసుకుంటాం. అంటే సెకండ్ వన్ వచ్చేసరికి మనకి ఆప్షన్స్లో 3 ఉన్నాయి. అంటే 3 చాయిసెస్ ఉన్నాయి. బాటమ్ ఫ్లాగ్ పొజిషన్ వచ్చేసరికి 3 చాయిసెస్ ఉన్నాయి. నెక్స్ట్ అది రాయండి. బాటమ్ ఫ్లాగ్ పొజిషన్ ఈక్వల్ టు 3 చాయిసెస్. సో దీనికి 3 చాయిసెస్ ఉన్నాయి. టోటల్గా మనం ఎన్ని సిగ్నల్స్ చేయొచ్చు అంటే టోటల్ సిగ్నల్స్ 2 డిఫరెంట్ కలర్స్ని యూజ్ చేసి టోటల్గా ఎన్ని సిగ్నల్స్ చేయొచ్చు, 4 × 3 అంటే m × n దట్ ఈక్వల్ టు 12 సిగ్నల్స్. సో 12 సిగ్నల్స్ని మనము రెడీ చేయొచ్చు. ఓకే, సో దాట్స్ ఇట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3 చూడండి. హౌ మెనీ 2 డిజిట్ ఈవెన్ నెంబర్స్ కెన్ బి ఫార్మ్డ్ ఫ్రమ్ ద డిజిట్స్ 1 2 3 4 5 ఇఫ్ ద డిజిట్స్ కెన్ బి రిపీటెడ్. ఇక్కడ డిజిట్స్ రిపీట్ చేయమని చెప్తున్నారు. డిజిట్స్ ఓన్లీ 1 2 3 4 5 ఈ 5 డిజిట్స్నే యూజ్ చేయాలి. దట్టు మనం ఈవెన్ నెంబర్స్ వచ్చేటట్లుగా రాసుకోవాలి. ఓకే, సో సొల్యూషన్ చూడండి. ఫస్ట్ గివెన్ ఏవైతే మనకి డిజిట్స్ ఇచ్చారో సో ఆ డిజిట్స్ రాయండి. డిజిట్స్ వచ్చేసరికి 1 2 3 4 5 ఇచ్చారు. సో అవి రాసేసుకోండి. కండిషన్ ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, డిజిట్స్ రిపీట్ అవ్వచ్చు అని చెప్తున్నారు. సో ఇక్కడ మనకి 2 డిజిట్ నెంబరు ఈవెన్ నెంబర్ని రెడీ చేయమని చెప్తున్నారు. సో 2 డిజిట్ నెంబర్ అంటే మనకి 1s ప్లేస్ అండ్ 10s ప్లేస్ ఉంటాయి. సో 2 డిజిట్ నెంబర్ సపోజ్ 22 తీసుకున్నారనుకోండి. సో ఇది 10s ప్లేస్ అవుతుంది, ఇది 1s ప్లేస్ అవుతుంది. ఓకే, సో ఇది 1s, ఇది 10s. దీన్నే మనం యూనిట్ ప్లేస్ అని కూడా అంటాము. ఓకే, సో 1స్ని మనం యూనిట్ ప్లేస్ అంటాము. సో ఫస్ట్ యూనిట్ ప్లేస్ అండ్ నెక్స్ట్ మీరు నెంబర్స్ రాసేటప్పుడు ఎప్పుడైనా కానీ అబ్జర్వ్ చేయండి. ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ మనం ఏ నెంబర్ చూసి చెప్తాము, యూనిట్ ప్లేస్లో ఉన్న డిజిట్ చూసి చెప్తాము. సపోజ్ 12 ఉంది అనుకోండి, ఇక్కడ 2 అంటే యూనిట్ ప్లేస్లో 2 ఉంది కాబట్టి ఇది ఈవెన్ నెంబర్ అని చెప్తాం. అదే మీకు 15 ఉంది అనుకోండి, యూనిట్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి మనం ఇది ఆడ్ నెంబర్ అని చెప్తాము. ఇక్కడ మనకి 2 డిజిట్ ఈవెన్ నెంబర్స్ కావాలి అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఈవెన్ నెంబర్స్ 1 3 5 ఉన్నాయి. ఇవి తీసుకోకుండా యూనిట్ ప్లేస్లో మనం ఓన్లీ 2 కానీ ఆర్ 4 కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవాలి. ఏదో తీసుకుంటే 2 అయినా తీసుకోవాలి ఆర్ 4 అయినా తీసుకున్నప్పుడే సో ఈవెన్ నెంబర్స్ వస్తాయి. ఓకే, సో యూనిట్ ప్లేస్లో మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. అది కూడా 2 ఆర్ 4 ఏవైనా కానీ ఈ రెండిట్లో ఈ 2 నెంబర్స్లో ఏ నెంబర్ తీసుకున్నా కానీ వచ్చే నెంబర్స్ వచ్చేసరికి మనకి ఈవెన్ నెంబర్స్ అవుతాయి. టు మేక్ ద నెంబర్ ఈవెన్ the last digit must be ఈవెన్ నెంబర్ అవ్వాలి అంటే లాస్ట్ డిజిట్ మస్ట్ బి 2 or 4. అంటే యూనిట్ ప్లేస్లో ఉండే డిజిట్ వచ్చేసరికి 2 అయినా అవ్వాలి ఆర్ 4 అయినా కానీ అవ్వాలి. నెక్స్ట్ 10s ప్లేస్కి వెళ్దాం. ఈ 5 డిజిట్స్ రిపీట్ అవ్వచ్చు అని అడుగుతున్నారు. అంటే 10s ప్లేస్లో వచ్చేసరికి మనకి ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. ఇక్కడ యూనిట్ ప్లేస్లో 2 ఉంది కదా, 10s ప్లేస్లో 2 రిపీట్ అవ్వకూడదు అని ఏం లేదు. సో 2ని రిపీట్ చేయమన్నారు. సో ఇక్కడ ఉన్న డిజిట్స్ మొత్తాన్ని రిపీట్ చేసుకోవచ్చు అని చెప్పారు. సో అంటే 10s ప్లేస్లో డిజిట్స్కి వచ్చేసరికి మనకి ఆప్షన్స్ అంటే చాయిసెస్ వచ్చేసరికి 5 ఉన్నాయి. నెక్స్ట్ అది రాయండి. 10s ప్లేస్ since repetition is allowed,
repetition is allowed in any of the original digits. Any of the original digits can be used. ఓకే, సో ఇక్కడ యూనిట్ ప్లేస్, ఇక్కడ టెన్స్ ప్లేస్కి వచ్చేసరికి చాయిసెస్ మనకి 5 ఉన్నాయి. చాయిసెస్ 5 ఏమేంటి ఆ డిజిట్స్ వచ్చేసరికి డిజిట్స్ 1 2 3 4 5. ఓకే, సో టోటల్ 2 digit ఈవెన్ నెంబర్స్ ఈక్వల్ టు ఫస్ట్ టెన్స్ ప్లేస్లో 5 ఆప్షన్స్ అంటే 5 చాయిసెస్ ఉన్నాయి. యూనిట్ ప్లేస్లో మనకి 2 and 4 ఓన్లీ 2 చాయిసెస్ మాత్రమే ఉన్నాయి. దట్ ఈక్వల్ టు టోటల్గా 10 నెంబర్స్ అంటే ఈవెన్ నెంబర్స్. ఆ 5 డిజిట్స్ని యూజ్ చేసుకొని మనం ఈవెన్ నెంబర్స్ 10 రాయొచ్చు. ఓకే, సో దాట్స్ ఇట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4 చూడండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డిఫరెంట్ సిగ్నల్స్ దట్ కెన్ బి జనరేటెడ్ బై అరేంజింగ్ ఎట్లీస్ట్ 2 flags ఆర్ ఆర్డర్ one below the other on a vertical staff if 5 different flags are available. ఓకే, సో సేమ్ మనము ఎగ్జాంపుల్ 2 చేసినట్లే ఇక్కడ వచ్చేసరికి 5 డిఫరెంట్ ఫ్లాగ్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. ఆ 5 డిఫరెంట్ ఫ్లాగ్స్తో 2 నెంబర్స్ అంటే 2 కలర్స్ తీసుకొని ఎన్ని ఫ్లాగ్స్ని మనం రెడీ చేయొచ్చు డిఫరెంట్ ఫ్లాగ్స్ని అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ 5 డిఫరెంట్ కలర్స్ తీసుకుందాము. ఫస్ట్ వన్ వచ్చేసరికి నేను బ్లూ తీసుకుంటున్నాను. సో ఇది ఒక ఫ్లాగ్. అండ్ నెక్స్ట్ గ్రీన్ తీసుకుంటున్నాను. ఓకే, సో నెక్స్ట్ కలర్ వచ్చేసరికి బ్రౌన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రెడ్. అండ్ లాస్ట్ ఫ్లాగ్ వచ్చేసరికి నేను ఎల్లో తీసుకుంటున్నాను. ఓకే, సో ఇట్లాగా 5 డిఫరెంట్ కలర్ ఫ్లాగ్స్ ఉన్నాయి అనుకోండి. సో వీటిని యూజ్ చేసుకొని ఎన్ని సిగ్నల్స్ని మనం రెడీ చేయొచ్చు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ కండిషన్ ఏం చెప్తున్నారు, ఏ సిగ్నల్స్ ఈజ్ మేడ్ బై అరేంజింగ్ ఎట్లీస్ట్ 2 flags ఇన్ ఆర్డర్. ఎట్లీస్ట్ 2 అంటే 2 అయినా ఉండాలి, 2 కంటే ఎక్కువైనా కానీ ఉండొచ్చు. అంటే 3 4 5 ఇలా సిగ్నల్స్ అనేవి ఉండొచ్చు. ఓకే, సో చూడండి, ఏ సిగ్నల్స్ ఈజ్ మేడ్ బై అరేంజింగ్ ఎట్లీస్ట్ 2 flags in order. At least 2 flags in order. So one below other. So ఒకదాని కింద ఒకటి ఉండాలి అని చెప్తున్నారు. ఓకే, this means a signal can have a signal can have at least 2 అన్నారంటే 2 సిగ్నల్స్ని రెడీ చేయొచ్చు, 3ది చేయొచ్చు, 4ది చేయొచ్చు, 5ది చేయొచ్చు అని. ఓకే, సో ఫ్లాగ్స్. సో ఫస్ట్ది వచ్చేసరికి 2 flag సిగ్నల్స్. అసలు 2 flag సిగ్నల్స్ మనం ఎన్ని రెడీ చేయొచ్చు అని 2 flag సిగ్నల్స్. 2 flag సిగ్నల్స్. సో 2 flagతో ఫస్ట్ నేను గ్రీన్ తీసుకుంటున్నాను. సేమ్ 1 below 1 అన్నారు కాబట్టి సెకండ్ది వచ్చేసరికి నేను బ్లూ తీసుకుంటున్నాను. ఇలాగా గ్రీను బ్లూ, నెక్స్ట్ బ్లూ బ్రౌన్, నెక్స్ట్ గ్రీన్ అండ్ రెడ్, నెక్స్ట్ గ్రీన్ అండ్ రెడ్ అండ్ బ్రౌన్, నెక్స్ట్ yellow and blue, yellow and green, yellow and red. సో ఇలాగా మనము సిగ్నల్స్ని రెడీ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ ప్లేస్కి వచ్చేసరికి అంటే ఈ ఫస్ట్ ప్లేస్కి వచ్చేసరికి టోటల్గా మనకి 5 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కాబట్టి 5 చాయిసెస్ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ ప్లేస్ ఈక్వల్ టు 5 చాయిసెస్. ఫస్ట్ ప్లేస్కి 5 చాయిసెస్ ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్
సెకండ్ ప్లేస్. ఫస్ట్ ప్లేస్లో మనం ఆల్రెడీ గ్రీన్ తీసుకున్నాం కాబట్టి సో ఈ 5 డిఫరెంట్ కలర్స్లో గ్రీన్ని రిమూవ్ చేసుకొని రిమైనింగ్ వచ్చేసరికి మనకి 4 ఉంటాయి. అంటే నెక్స్ట్ చాయిసెస్ వచ్చేసరికి 4 చాయిసెస్ ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ అది రాయండి. సెకండ్ ప్లేస్ ఈక్వల్ టు 4 చాయిసెస్. టోటల్ ఈక్వల్ టు 5 into 4 దట్ ఈక్వల్ టు 20 చాయిసెస్ ఉంటాయి. అంటే 20 ఫ్లాగ్స్ని మనం రెడీ చేయొచ్చు. నెక్స్ట్ మోర్ దెన్ 2 అన్నారు కాబట్టి నెక్స్ట్ 3 సిగ్నల్స్ని కూడా మనం రెడీ చేయొచ్చు. 3 ఫ్లాగ్ సిగ్నల్. ఓకే, సో దీనికి కూడా ఫస్ట్ ప్లేస్ చాయిసెస్. సో ఫస్ట్ ప్లేస్ ఓకే, సో 3 అన్నారు. ఫస్ట్ నేను బ్రౌన్ తీసుకుంటున్నాను అండ్ సెకండ్ గ్రీన్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఫ్లాగ్లో నెక్స్ట్ కలర్ వచ్చేసరికి నేను ఎల్లో తీసుకుంటున్నాను. ఓకే, సో ఇట్లాగా 3 డిఫరెంట్ కలర్తో రెడీ చేస్తున్నాను. అంటే ఫస్ట్ ప్లేస్కి వచ్చేసరికి మనకి 5 చాయిసెస్ ఉన్నాయి. 5 అండ్ సెకండ్ ప్లేస్లో సో ఈ 5లో ఫస్ట్ బ్రౌన్ తీసేస్తే సెకండ్ ప్లేస్కి వచ్చేసరికి 4 చాయిసెస్ ఉంటాయి. సెకండ్ ప్లేస్ ఈక్వల్ టు 4 చాయిసెస్. సెకండ్ ప్లేస్లో ఇప్పుడు నేను గ్రీన్ రాశాను కాబట్టి ఇది తీసేస్తే థర్డ్ ప్లేస్కి వచ్చేసరికి 3 చాయిసెస్ ఉంటాయి. థర్డ్ ప్లేస్ ఈక్వల్ టు 3. ఓకే, సో థర్డ్ ప్లేస్కి 3 చాయిసెస్. టోటల్ ఈక్వల్ టు 5 into 4 into 3. 5 4s 20, 23s 60. ఓకే, సో 60 చాయిసెస్ ఉంటాయి. నెక్స్ట్ 4 ఫ్లాగ్ సిగ్నల్. 4 ఫ్లాగ్ సిగ్నల్. ఇప్పుడు నేను 4 కలర్స్ని యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ కలర్ వచ్చేసరికి ఎల్లో తీసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి రెడ్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ బ్లూ తీసుకుంటున్నాను. నెక్స్ట్ బ్రౌన్ తీసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ చూడండి. సో 4 ఫ్లాగ్ సిగ్నల్ని రెడీ చేయాలి అనుకుంటే ఫస్ట్ ప్లేస్కి మనకు ఆప్షన్స్ వచ్చేసరికి సేమ్. ఈ 5 కలర్స్లో 1 కలర్ని చూస్ చేసుకుంటాం. అంటే 5 ఆప్షన్స్ ఉన్నాయి. 5. నెక్స్ట్ సెకండ్ ప్లేస్. సో సెకండ్ ప్లేస్కి వచ్చేసరికి ఆల్రెడీ ఫస్ట్ ప్లేస్లో ఎల్లో తీసుకున్నా కాబట్టి ఎల్లో కాకుండా రిమైనింగ్ 4 ఉంటాయి ఆప్షన్స్. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో కలర్ చేయాలి అంటే సో నెక్స్ట్ రెడ్ని కలర్ చేసాం కాబట్టి సో రెడ్ని తీసేసుకుంటే 3 ఆప్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్లో కలర్ చేయాలి అంటే ఫోర్త్ ప్లేస్ ఈక్వల్ టు సో ఆల్రెడీ బ్లూ చేసాం కాబట్టి బ్లూ రిమూవ్ చేసినట్లయితే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, సో టోటల్ 5 into 4 into 3 into 2 that equal to 120. నెక్స్ట్ 5 ఫ్లాగ్ సిగ్నల్స్. 5 ఫ్లాగ్ సిగ్నల్. ఓకే, సో దీనికి చాయిసెస్ చూడండి. ఫస్ట్ ప్లేస్ సో ఇక్కడ 5 కలర్స్ ఉన్నాయి. 5 కలర్స్లో నేను ఫస్ట్ వన్ బ్లూ తీసుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ మనకు ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. 5లో నేను 1 బ్లూ చూస్ చేసుకున్నాను. అంటే మనకి టోటల్గా 5 ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ సో ఫస్ట్ ప్లేస్లో బ్లూ తీసుకున్నా, దాన్ని రిమూవ్ చేసినట్లయితే సెకండ్ ప్లేస్లో కలర్ చేయడానికి నాకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో ఇప్పుడు నేను ఎల్లో తీసుకుంటున్నాను. ఓకే, సెకండ్ ప్లేస్కి వచ్చేసరికి నేను ఎల్లో తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి టోటల్గా 4 ఆప్షన్స్ ఉన్నాయి. సో 4. నెక్స్ట్ థర్డ్ ప్లేస్. సెకండ్ ప్లేస్లో నేను ఆల్రెడీ ఎల్లోని యూజ్ చేశాను కాబట్టి అది రిమూవ్ చేశాను. థర్డ్ ప్లేస్లో నాకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. 3 ఆప్షన్స్లో నేను రెడ్ని యూజ్ చేస్తున్నాను థర్డ్ ప్లేస్కి. సో ఇక్కడ నేను రెడ్ని యూజ్ చేస్తున్నాను. ఓకే, సో థర్డ్ ప్లేస్కి 3 ఆప్షన్స్. నెక్స్ట్ సెకండ్ ప్లేస్కి చూడండి.
సెకండ్ ప్లేస్లో మనకి నెక్స్ట్ 2 ఆప్షన్స్ ఉంటాయి. 2 ఆప్షన్స్లో నేను బ్రౌన్ని యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో దీంట్లో నేను బ్రౌన్ని యూజ్ చేస్తున్నాను. ఓకే, సో బ్రౌన్ యూజ్ చేశాను కాబట్టి దీన్ని రిమూవ్ చేశాను. నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ అంటే ఫిఫ్త్ ఆప్షన్కి ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసరికి 1 అండ్ ఓన్లీ 1 ఆప్షన్ ఉంటుంది. సో దట్ ఈస్ గ్రీన్. ఓకే, సో ఇక్కడ ఓన్లీ 1 ఆప్షన్ మాత్రమే ఉంది ఫిఫ్త్ ప్లేస్కి. టోటల్గా చూడండి ఎన్ని ఫ్లాగ్స్ని మనం రెడీ చేయొచ్చు. ఫ్లాగ్స్ సో టోటల్ ఈక్వల్ టు 5 into 4 into 3 into 2 into 1 that equal to 120. ఓకే, సో దాట్స్ ఇట్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీకు ఈ వీడియో లాస్ట్లో ఈ చాప్టర్ ప్లేలిస్ట్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ వీడియోస్ డిస్ప్లే అవుతే చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.